అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టబడినటువంటి నూతన సిలబస్ అన్నమాట. ఇది టోటల్ మీకు ఇక్కడ వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. గ్రామర్కి సంబంధించినవి కానివ్వండి, అట్లానే వర్క్ బుక్ సంబంధించినవి కానివ్వండి, మీకు ఇక్కడ గ్రామర్ సంబంధించి చూడండి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. గ్రామర్ అనేది యూనిట్ వైజ్గా మీకు ఇక్కడైతే ఉంచడం అయితే జరిగింది. ఆ తర్వాత సప్లిమెంటరీ రీడర్కి సంబంధించి కూడా మీకు ప్రతి పాఠ్యాంశం యొక్క ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సమరీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రతి పాఠ్యాంశానికి అదే ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది, సమరీ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ వాటికే ఆ చాప్టర్కి సంబంధించి అన్నీ కూడా ఈ విధంగా వరుస క్రమంలో ఉంటాయి. దయచేసి గమనించండి. మీకు ఐ కార్డ్స్ ద్వారా మీరు వీటిని పొందొచ్చు, లేదా సింపుల్గా ప్రతి వీడియో చివరిలో ఎండ్ స్క్రీన్స్ అయితే వస్తాయి, లేదా ఒక టైటిల్ ఉంటుంది, దీనికి ఒక టైటిల్ ఉంటుంది ప్రతి వీడియో, దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా మీరు కామెంట్ సెక్షన్లో 10 లింక్ అని మీరు గనక అడిగినట్లయితే రిప్లైగా కామెంట్ పెట్టినట్లయితే ఆ కామెంట్కి రిప్లైగా నేను టోటల్ ప్లేలిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి అందించడం అయితే జరుగుతుంది. మీరు పేజ్ నెంబర్ 54, 55 చూసినట్లయితే అక్కడ థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్ అనేటటువంటి టాపిక్ ఉంటుంది. వాటిలో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న వచ్చేసి, వాజ్ ఆన్ రైట్ వెన్ షీ సెడ్ దట్ ద వరల్డ్ వుడ్ నాట్ బి ఇంట్రెస్ట్ ఇన్ ద మ్యూజింగ్స్ ఆఫ్ 13-year-old girl. తన గురించి తాను చెప్పుకుంటుంది యాన్ ఫ్రాంక్, నేను డైరీ రాస్తున్నాను, పెద్దగా నా ఆలోచనలు ఎవరు చదివినా కానీ పెద్దగా అప్రిషియేట్ చేయరు, పెద్దగా పట్టించుకోరు. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, అది కూడా 13 ఏళ్ళ అమ్మాయి, ఏం తెలుసు ఈ అమ్మాయికి జీవితం ఏమీ తెలియదు కాబట్టి ఎవరు పట్టించుకోరు. మ్యూజింగ్స్ అంటే థాట్స్, ఆమె ఆలోచనలకు పెద్దగా విలువ ఇవ్వరు అనేసి ఎందుకు అనుకుంది. అండ్ బీయింగ్ జస్ట్ 13, కేవలం 13 ఏళ్ళే యాన్ ఫ్రాంక్కి, తాను జీవించింది కేవలం 15 సంవత్సరాల 8 నెలలు. ఫెల్ట్ దట్ అడల్ట్స్ ఆఫెన్ డిడ్ంట్ టేక్ చిల్డ్రన్ సీరియస్లీ. ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లల్ని పెద్దగా కన్సిడర్ చేయరు, వాళ్ళని పరిగణలోకి తీసుకోరు. షీ బిలీవ్డ్ దట్ మోస్ట్ పీపుల్ థాట్ కిడ్స్ వర్ టూ యంగ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ ద వరల్డ్. ప్రపంచానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్ని వాళ్ళు ఈ చిన్నపిల్లలకి తెలియదని వాళ్ళ భావన, పెద్దవాళ్ళ భావన. హౌఎవర్ ఆన్స్ డైరీ బికేమ్ వైడ్లీ పాపులర్. అయితే ఆన్ యొక్క డైరీ చాలా చాలా పాపులర్, తెలుగులో కూడా ప్రచురితమైంది ఆమె యొక్క డైరీ. అండ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మెనీ లాంగ్వేజెస్, చాలా భాషల్లో తర్జుమా చేయబడింది. షీ గెయిన్డ్ రికగ్నిషన్ యాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ విక్టిమ్స్ ఆఫ్ ది హోలోకాస్ట్. ఈ మారణ హోమం, హిట్లర్ ఏదైతే మారణ హోమం సృష్టించాడో ఆ మారణ హోమానికి బలి అయినటువంటి బాధితుల్లో ఈమె చాలా ఫేమస్. షోయింగ్ దట్ ఈవెన్ యంగ్ వాయిసెస్ కెన్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్. ప్రపంచంలో చిన్నపిల్లలకు కూడా వాల్యూ ఉంది అని ఈ యొక్క డైరీ అనేది నిరూపిస్తుంది. కారణం ఏంటంటే ఈ అమ్మాయి డైరీ రాసింది హిట్లర్ తన పరిపాలనలో చేసినటువంటి దురాగతాలన్నీ కూడా, అరే కనీసం చిన్న పిల్లలు వాళ్ళ మీద కూడా ఎలాంటి ప్రభావం, వాళ్ళని కూడా వదల్ల, తన యొక్క కడుపు మంటని, తన యొక్క పైశాచిక ఆనందాన్ని ఆ విధంగా ఆనందించాడు హిట్లర్, ఈ విధంగా యూదుల్ని అయితే చంపి. రెండో ప్రశ్న అండి, దేర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైరీ ఆర్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బిఫోర్ యూ రీడ్ సెక్షన్. బిఫోర్ యూ రీడ్ అనేది మనం చూసాం. మీరు కనుక చూసినట్లయితే మొట్టమొదటే మనం లెసన్లో ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్లో బిఫోర్ యూ రీడ్ అనేది చర్చించడం జరిగింది. కంపేర్ దీస్ విత్ వాట్ ఆన్ రైట్స్ ఇన్ హర్ డైరీ. చెప్పిన దానికి డైరీలో ఉన్నదానికి కంపేర్ చేయమన్నారు. వాట్ లాంగ్వేజ్ వాజ్ ద డైరీ ఒరిజినల్లీ రిటెన్ ఇన్. డైరీ అసలు ఏ లాంగ్వేజ్లో రాయబడింది, మనం తెలుగులో కూడా తర్జుమా చేయబడింది. యాన్ ఫ్రాంక్ వచ్చేసి జర్మనీలో పుట్టినటువంటి యూదురాలు, ఏ భాషలో ఆమె రాసింది అనేది అడుగుతున్నారు, ఒరిజినల్ లాంగ్వేజ్ ఏది. ఇన్ వాట్ వే ఈజ్ ఆన్ డైరీ డిఫరెంట్. ఏ విధంగా ఆన్ యొక్క డైరీ చాలా డిఫరెంట్ అంటే వేరుగా ఉంది. యాన్స్ డైరీ వాజ్ ఒరిజినల్లీ రిటెన్ ఇన్ డచ్ భాషలో రాయబడింది.
అండ్ స్టూడ్ అవుట్ ఫ్రమ్ అదర్ డైరీస్ ఇన్ సెవరల్ అదర్ వేస్. మిగతా డైరీలతో పోల్చుకుంటే ఈ డైరీ అనేది చాలా విభిన్నంగా ఉంది. ఫస్ట్లీ షీ గేవ్ హర్ డైరీ ద నేమ్ కిట్టి. ఎలా విభిన్నం అంటే ముందు తన డైరీకి ఒక పేరు ఇచ్చేసింది. ఏం పేరంటే కిట్టి అనేసి. సెకండ్లీ రెండవదిగా షీ రోట్ ఇన్ ఏ క్యాజువల్ అండ్ ఇన్ఫార్మల్ టోన్ రిఫ్లెక్టింగ్ హర్ కేర్ ఫ్రీ టీనేజ్ నేచర్. తర్వాత ఎవరైనా పెద్దోళ్ళు రాస్తే చాలా ఫార్మల్గా ఉంటుంది, కానీ ఈమె రాసిన దాంట్లో చాలా ఇన్ఫార్మల్. జనరల్గా డైరీ అనేది ఇన్ఫార్మల్ టోన్లోనే ఉంటుంది, మనకు మనం రాసుకునేది. అక్కడ కూడా ఫార్మల్ అనేది ఏంటి? అయితే ఇక్కడ మనకి కేర్ ఫ్రీ టీనేజ్ నేచర్ అనేది చక్కగా కనబడుతుంది. పెద్దగా బాధరబందీ లేకుండా స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. తర్వాత తాను రెండేళ్ళు ఏదైతే దాక్కొని బతుకుతుందో దట్ ఈస్ డిఫరెంట్. అండ్ సా డైరీ యాజ్ ఎ క్లోజెస్ట్ కాన్ఫిడెంట్. తన డైరీని ఆప్తమిత్రుల్లాగా ఫీల్ అయింది. షేరింగ్ హర్ డీపెస్ట్ ఫీలింగ్స్ అండ్ సీక్రెట్స్ విత్ ఇట్. తన యొక్క లోతైనటువంటి భావాలు కానీ రహస్యాలు కానీ తన యొక్క డైరీ కిట్టీతో పంచుకోవడం జరిగింది. అడిషనల్లీ షీ ఫిల్డ్ హర్ డైరీ విత్ పర్సనల్ ఈవెంట్స్ అండ్ మెమరీస్ మేకింగ్ ఇట్ యూనిక్ ఫ్రమ్ అదర్ డైరీస్. అయితే తర్వాత ఆమె ఏం చేసిందంటే తన డైరీని, తెలుగులో దైనందిని అంటారు, పర్సనల్ ఈవెంట్స్తో, తన యొక్క పర్సనల్గా ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో వాటిని జ్ఞాపకాలతో నింపేసింది. చాలా డిఫరెంట్గా వేరే డైరీస్తో ఉంటుందన్నమాట. ఎవరైనా పెద్దోళ్ళు డైరీ రాస్తే చాలా ఫార్మల్గా రాస్తారు, చాలా విషయాలు దాచిపెట్టేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఓపెన్గా అన్నీ కూడా చర్చించడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3. Why does Anne need to give a brief sketch of her family? Does she treat Kitty as an insider or an outsider? ఇప్పుడు యాన్ తాను రాసినటువంటి ఏదైతే డైరీలో స్టార్టింగే ఏం చేసిందంటే ఏ రోజైతే స్టార్ట్ చేసిందో ఆ రోజు గురించి రాయాల. తలా తోక ఉండాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అసలు ఎవరు యాన్ ఫ్రాంక్, కుటుంబం ఏంటి, ఎక్కడ చదువుతుంది, ఎలాంటి పిల్ల ఈ పిల్ల అనే టోటల్ డీటెయిల్స్ అనేవి ఆ అమ్మాయి ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకు ఇచ్చింది? కిట్టి ఎవరు? డైరీ పేరు కిట్టి. ఇన్సైడరా అవుట్సైడరా? ఇన్సైడర్ అంటే ఇంట్లో మనిషా, అవుట్సైడర్ అంటే బయట మనిషా? ఆన్సర్. Anne introduced her family in her diary to show that despite being a teenager, she could write maturely about the loneliness and the world around her. తాను తన ఫ్యామిలీని ముందుగా ఇంట్రడ్యూస్ చేసిందండి. కారణం ఏంటంటే తాను ఒక టీనేజర్ అండ్ తాను కూడా మెచ్యూర్గా రాయగలను అని నిరూపించుకోవడానికి. తల ఉండాలా, తోక ఉండాలా, అలా ఉండాలి. అంతేగాని రాసామంటే కొంచెం ఏదో రాసేసామన్నట్టుగా కాకుండా ఓ పద్ధతిగా రాయడానికి ప్రయత్నించింది. షీ మెన్షన్ హర్ లవింగ్ ఫాదర్, తన ప్రేమించే తండ్రి గురించి, కేరింగ్ మదర్, జాగ్రత్తగా చూసుకునే తల్లి గురించి, బిలౌడ్ గ్రాండ్మా అండ్ తన యొక్క గ్రాండ్మా గురించి, తాను ప్రేమించే గ్రాండ్మా గురించి, అండ్ అఫెక్షనేట్ ఎల్డర్ సిస్టర్, చాలా ఆప్యాయంగా చూసేటటువంటి తన అక్క గురించి ఇలా రాయడం అయితే జరిగింది. అండ్ అడ్రస్ హర్ డైరీ యాజ్ కిట్టి. అండ్ తన డైరీకి కిట్టి అని పేరు పెట్టింది. ఏ గిఫ్ట్ ఫ్రమ్ హర్ పేరెంట్స్ ఆన్ హర్ 13th బర్త్డే. తన పేరెంట్స్ నుంచి అందినటువంటి బహుమతి ఈ కిట్టి అనేది. షీ సా కిట్టి యాజ్ హర్ బెస్ట్ ఫ్రెండ్. కిట్టీని తన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంది. తన యొక్క బెస్ట్ ఫ్రెండ్, ఆప్తమిత్రుడు, మంచి మిత్రుడుగా భావించింది. కాబట్టి ఇన్సైడర్, ఇంట్లో మనిషిగానే తీసుకుంది. సమ్వన్ షీ షుడ్ కన్ఫైడ్ ఆల్ హర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్ బై రైటింగ్ టు ఇట్. జనరల్గా మనకి ఏదైనా రహస్యం తెలిస్తే, మన జీవితంలో ఏదైనా తెలిస్తే పక్కన వాళ్ళకి చెప్పడానికి చాలా భయపడతాం. కారణం ఏంటంటే అదే నెక్స్ట్ ఒక బ్లాక్మెయిల్ చేసేటటువంటి విధానంగా మారిపోతుంది. నువ్వు అట్లా చేసావు కదా, నీకు అట్లా జరిగింది కదా, నువ్వు ఇలాంటోడివి కదా, నాకు చెప్పుకున్నావు కదా, ఇవన్నీ వస్తాయి. అదే ఒక పుస్తకంలో రాశారనుకోండి, దాన్ని ఇక ఆ పేపర్ ఏం బ్లాక్మెయిల్ చేయదు, ఆ పేపర్ ఏమి తిట్టదు, ఆ పేపర్ ఏమి మాటికి గుచ్చదు, మనకు కూడా భారం దిగిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అందుకని కిట్టీని తన ఆప్తమిత్రురాలిగా యాన్ అయితే భావించడం అయితే జరిగింది. తర్వాత 4వ ప్రశ్న. హౌ డస్ యాన్ ఫీల్ అబౌట్ హర్ ఫాదర్, గ్రాండ్ మదర్, మిస్టర్ కుపెరస్ యాజ్ మిస్టర్ కేసింగ్? వాట్ డూ దీస్ టెల్ యూ అబౌట్ హర్? ఇక డైరెక్ట్గా మనం ఏంటంటే వ్యక్తుల గురించి,
తండ్రి గురించి, గ్రాండ్మా గురించి, తన చిన్నతనంలో ఫస్ట్ నుంచి 6th క్లాస్ చదువుకున్నప్పుడు ఉన్న హెడ్ మిసెస్ అయిన మిసెస్ క్యూపెరస్ గురించి, తర్వాత మ్యాథ్స్ టీచర్ అయినటువంటి మిస్టర్ కేసింగ్ గురించి, వీళ్ళ గురించి అడగడం అయితే జరిగింది. వీళ్ళ గురించి యాన్ ఫ్రాంక్ చెప్పింది కదా, వాట్ డూ దీస్ టెల్ యూ అబౌట్ హర్? తన గురించి ఈ వివరాలని చెప్పింది కదా. ఇప్పుడు ఈ వివరాలు చెప్పినటువంటి వ్యక్తి అయిన యాన్ ఫ్రాంక్ గురించి మీరేమనుకుంటున్నారు? Anne cherished fond memories of her loving father, her grandmother, Mrs. Cuperus, and Mr. Casing, her math teacher, who had left lasting impressions on her and greatly influenced her life. వీళ్ళంతా కూడా ఆమె జీవితాన్ని మార్చినటువంటి వ్యక్తులు. The way she wrote about them in her diary showed her deep attachment and understanding of each person. ప్రతి వ్యక్తి గురించి కూడా ప్రతి వ్యక్తితో ఒక అనుబంధం ఉంది. అలానే ప్రతి వ్యక్తిని కూడా అర్థం చేసుకుంది. Anne had formed strong bonds and wonderful intrapersonal relationships with each of them, highlighting her ability to connect with others. తనకేందంటే చాలా సామర్థ్యం ఉంది ఇతరులతో మంచిగా ఉండేటటువంటి. ఇప్పుడు కేసింగే ఉన్నారు. ఆయన 3 సార్లు హోంవర్క్ ఇచ్చినా కానీ నో అని చెప్పలేదు. దానికి ఏదో ఒకటి రాయడానికి, అంటే విరుచుకు పడలా, మాటకి మాట సమాధానం ఇవ్వలా. హోంవర్క్ ఇచ్చారు, హోంవర్క్ చేయాలి తన డ్యూటీ. దానిలోనే ఎలా కన్విన్సింగ్గా చెప్పాలి, నేను ఒక విద్యార్థిని, నేను మాట్లాడడం అనేది నా ప్రాథమిక లక్షణం, దీన్ని వీలైనంతగా తగ్గించుకుంటాను మాస్టారు. కానీ తర్వాత దీన్ని పరిశోధించగా తెలిసిన విషయం ఏంటంటే మా అమ్మకి కూడా ఈ యొక్క మాట్లాడే గుణం అనేది ఉంది. కాబట్టి ఇది వంశపారంపర్యంగా వస్తుంది. దీన్ని అదుపులో పెట్టడం కానీ తగ్గించుకోవడం కానీ కుదరదు. కాబట్టి అన్యదా భావించకుండా మీరే సర్దుకోండి అని రాయడం అనేది కేసింగ్ కూడా చాలా బాగా నచ్చింది. తర్వాత పోయం రూపంలో రాయడం, క్వాక్ 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 సెడ్ మిసెస్ చాటర్ బాక్స్ ఏదైతే ఉందో దాంతో ఇక కేసింగ్ గారు కూడా మారిపోవడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5. వాట్ డస్ ఆన్ రైట్ ఇన్ హర్ ఫస్ట్ ఎస్సే? మొదటి ఎస్సేలో ఆన్ ఏమని రాయడం జరిగింది? మొదటి హోంవర్క్ చాటర్ బాక్స్ మీద ఇవ్వడం జరిగింది. ఏ చాటర్ బాక్స్, ఈ చాటర్ బాక్స్లో ఏం రాసింది ఈ అమ్మాయి? మిస్టర్ కేసింగ్ పనిష్ ఆన్స్ టాక్టివ్నెస్ బై అసైనింగ్ హర్ అండ్ ఎస్సే టైటిల్ ఏ చాటర్ బాక్స్. ఒక చాటర్ బాక్స్, వాగుడుకాయ, వసపిట్ట అనే టాపిక్ మీద ఇవ్వడం అయితే జరిగింది మిస్టర్ కేసింగ్ యాన్కి. ఎందుకంటే తన మ్యాథ్స్ టీచర్ బోర్డు మీద పాఠాలు చెప్తుంటే ఈమె మాట్లాడుకోవడం ఈమె వంతైపోయింది. కాబట్టి ఈమెకి ఎట్లాగైనా సరే తాను చేస్తున్నది తప్పు అని తెలియాలి. కాబట్టి ఈ విధంగా తెలియాలి అంటే హోంవర్క్, ఎక్స్ట్రా హోంవర్క్ ఇచ్చారు. మామూలుగా అయితే మన స్కూల్లో బాధ వదిలిపెడతారు. In it, Anne discussed the effects of being talkative and claimed she inherited it from her mother, making it hard to change. అయ్యా, ఈ మాట్లాడడం అనేది మా అమ్మగారి నుంచి వంశపారంపర్యంగా రావడం అయితే జరిగింది. దీన్ని చాలా కష్టం మార్చడం, మీకు తెలియంది కాదు. వంశపారంపర్యంగా వచ్చేవి మార్చుకోవడం చాలా కష్టం, కాబట్టి మీరే మారండి. She argued that inherited traits could not be helped. మీరు ఎంత ఇదైనా కానీ ఈ లక్షణాలు మారవు. మిస్టర్ కేసింగ్ ఫౌండ్ హర్ ఆర్గ్యుమెంట్ అమ్యూజింగ్ అండ్ లాఫ్డ్ హార్టీలీ. ఎప్పుడైతే మిస్టర్ కేసింగ్ ఇవన్నీ విన్నారో చాలా చాలా హృదయపూర్వకంగా ఆయన పడి నవ్వుకోవడం అయితే జరిగింది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 మనం చూసినట్లయితే ఆన్ సేస్ టీచర్స్ ఆర్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. ఫస్ట్ ఆమె చదివేటప్పుడు ఒక మాట చెప్తున్నమాట, టీచర్లు అసలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ మూడ్ని కనుక్కోవడం చాలా కష్టం. ఈజ్ మిస్టర్ కేసింగ్ అన్ప్రెడిక్టబుల్? హౌ? మిస్టర్ కేసింగ్ కూడా అన్ప్రెడిక్టబులేనా? ఎలా? ఆన్ థాట్ మిస్టర్ కేసింగ్ వాజ్ అన్ప్రెడిక్టబుల్ బికాజ్ he seemed indifferent to her behavior and often scolded her for talking too much. మిస్టర్ కేసింగ్ కూడా ఒక ఇండిఫరెంట్ పర్సన్, అంటే అన్ప్రెడిక్టబుల్ పర్సన్. అంతగా ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. కోప్పడవచ్చు, కొన్నిసార్లు మాట్లాడుతుంటే నవ్వుతూ ఊరుకుంటారు, మరికొన్నిసార్లు తిడతారు, ఇంకొన్నిసార్లు హోంవర్క్ ఇస్తారు. ఆయన లెసన్ తర్వాత చూస్తూ ఉన్నాడు. చూసి ఈ విధంగా 3 times ఆయన ఎక్స్ట్రా హోంవర్క్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ప్రెడిక్టబులే అనుకుంది, కానీ తిట్టారు. తర్వాత ఎందుకని తిట్టడం అనేది ఎందుకు జరిగింది?
ఎక్కువగా మాట్లాడుతుందని ఈ అమ్మాయి. డిస్పైట్ ఇనీషియల్లీ పనిషింగ్ హర్ విత్ ఎక్స్ట్రా హోంవర్క్, స్టార్టింగ్లో చాలా హోంవర్క్ ఇచ్చినప్పటికీ కూడా ఈ ఎంజాయ్డ్ హర్ ఎస్సేస్, ఇచ్చినటువంటి హోంవర్క్ని అమ్మాయి ఎంజాయ్ చేసింది. స్టాప్డ్ గివింగ్ హర్ సచ్ పనిష్మెంట్. అండ్ తర్వాత ఏం జరిగింది, ఈ ఎంజాయ్డ్ హర్ ఎస్సేస్. ఓకే, ఈ అమ్మాయి ఎంజాయ్ చేసింది, ఏదో ఊరక రాసేయడం కాదు, ఊరక రాసేసి చేయడం కాదు, చాలా పద్ధతిగా లాజికల్గా వాటిని ప్రజెంట్ చేసింది యాన్ ఫ్రాంక్. తర్వాత మిస్టర్ కేసింగ్ కూడా ఎంజాయ్ చేశాడు వాటిని చదవడం. అయ్యా, స్టూడెంట్స్ యొక్క ప్రాథమిక లక్షణం మాట్లాడడం, ఇదిగాక తల్లి నుంచి నాకు వారసత్వంగా వచ్చింది, ఇది ఎలా వదిలిద్ది చెప్పండి అనగానే మిస్టర్ కేసింగ్కి చాలా సహేతుకం అనిపించింది, నవ్వాలనిపించింది. ఆ తర్వాత తాను రాసిన పోయిని ప్రతి క్లాసులో వినిపించి నవ్వుకొని తర్వాత జోకులు వేయడం, ఈ అమ్మాయి మాట్లాడుతున్నా పెద్దగా పట్టించుకోకపోవడం, ఆనందంగా ఉండడం అనేది మిస్టర్ కేసింగ్ పని అయింది. అంటే ఆయన వంతు ఆ విధంగా ఆయన తన పని తాను చేసుకోవడం అయితే జరిగింది. ఈ ఈవెన్ లెట్ అండ్ టాక్ ఇన్ క్లాస్ ఆఫ్టర్వర్డ్. ఆ థర్డ్ పోయం ఏదైతే ఉందో దాని తర్వాత, థర్డ్ వర్క్ పోయం తర్వాత ఈయన ఇక మాట్లాడుకో తల్లి, ఇక నీ ఇష్టం అనేసి వదిలేశాడనమాట. క్వశ్చన్ నెంబర్ 7 కనుక మనం చూసినట్లయితే, వాట్ డూ దీస్ స్టేట్మెంట్స్ టెల్ యూ అబౌట్ ఆన్ ఫ్రాంక్ యాజ్ ఏ పర్సన్? కింద మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆమె పలికినటువంటి మాటలు, ఏవైతే వ్యాఖ్యానాలు చేసిందో అవి, వాటిని బట్టి యాన్ ఫ్రాంక్ గురించి ఏం తెలుస్తుంది, యాజ్ ఏ ఒక వ్యక్తిగా ఏం తెలుస్తుంది? We don't seem to be able to get any closer, and that's the problem. Maybe it's my fault that we don't confide in each other. యాక్చువల్గా ఏంటంటే, ఒక ఆప్తమిత్రుడు లేదా ఆప్తమిత్రురాలు బెస్ట్ ఫ్రెండ్ లేరు. ఎందుకు లేరు అంటే, వీ డోంట్ సీమ్ టు బి ఏబుల్ టు గెట్ ఎనీ క్లోజర్. ఒక వ్యక్తితో తాను అత్యంత సాన్నిధ్యంగా మూవ్ అవ్వలేకపోయింది, అదే ప్రాబ్లం. మేబీ ఇట్స్ మై ఫాల్ట్, అది నా తప్పు కావచ్చు. వీ డోంట్ కన్ఫైడ్ ఇన్ ఈచ్ అదర్. ఒకళ్ళనొకళ్ళు నమ్మి ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు చెప్పాలి అంటే చాలా సాన్నిహిత్యం ఉంటే తప్ప కుదరదు. చాలాసార్లు సాన్నిహిత్యం ఉన్న మన విషయాలు చెప్పినప్పుడు అవి బ్యాక్ ఫైర్ అవుతాయి, చాలాసార్లు బ్యాక్ ఫైర్ అవుతాయి. అంటే ఆ వ్యక్తిని మనం ఎంత నమ్మినా కానీ ఏదో ఒక సందర్భంలో ఆ వ్యక్తి మనకు నచ్చనటువంటి పని చేసి మనకు దూరం అయ్యేటట్టు ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఈ అమ్మాయి చాలా వరకు కరెక్టే. ఎందుకనంటే రహస్యాలు అందరితో పంచుకోవాల్సిన నియమం అయితే లేదు. అండ్ డిడ్ నాట్ హ్యావ్ క్లోజ్ ఫ్రెండ్స్ టు కన్ఫైడ్ ఇన్, సో షీ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్ ఫర్ బీయింగ్ రిజర్వ్డ్. యాక్చువల్గా ఇక్కడ దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే, ఈ అమ్మాయి రిజర్వ్డ్గా ఉంటుంది అనేది తెలుస్తుంది, ఇంట్రోవర్ట్ అని తెలుస్తుంది. అవసరమైతే మాట్లాడుతుంది, అవసరమైతే టీచర్లతో మాట్లాడుతుంది, ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంది, అంతే తప్ప వేరే విధానం అందరితో కలుపుగోలుగా ఉండేటటువంటి మహా కలుపుగోలు అమ్మాయి అయితే మాత్రం కాదు. అందరితో ప్రతిదీ షేర్ చేసుకునేటటువంటి, జనరల్గా మనుషులు ఎలా ఉంటారంటే, సపోజ్ ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉంటే, ఏదైనా బికి చెప్తే బి వెళ్ళి సికి, డికి, ఈకి, ఎఫ్కి అందరికి ప్రచారం చేస్తారు. మళ్ళీ సి వెళ్ళి ఏకి చెప్తే, ఏ వెళ్ళి బికి చెప్తే అక్కడ గొడవలు జరుగుతాయి, నానా రకాలుగా ఉంటుంది వ్యవహారం. కానీ ఈ అమ్మాయి అలా కాదు, ఎంతవరకు అవసరమో అంతవరకే. అండ్ డిడ్ నాట్ హ్యావ్ క్లోజ్ ఫ్రెండ్స్ టు కన్ఫైడ్ ఇన్, నమ్మి అత్యంత సాన్నిహిత్యంగా ఉండేటటువంటి ఫ్రెండ్స్ అయితే లేదు. దానికి కారణం తానే అని చెప్పేసి, తాను రిజర్వ్గా ఉండడమే కారణం అని చెప్పేసి తానే చెప్పుకుంది. రెండోది, ఐ డోంట్ వాంట్ టు జాట్ డౌన్ ద ఫ్యాక్ట్స్ ఇన్ దిస్ డైరీ ద వే మోస్ట్ పీపుల్ వుడ్, బట్ ఐ వాంట్ ద డైరీ టు బీ మై ఫ్రెండ్. ఇక్కడ ఏం చెప్పింది అంటే, అందరూ రాసే విధంగా ఈ డైరీలో ఫ్యాక్ట్స్ అంటే ఏదైతే నిజాలు అవి రాయాలి, లేకపోతే ఏదైతే ఫ్యాక్ట్స్ ఇలా జరిగింది, సపోజ్ పొలిటికల్ ఏదో జరిగింది అది రాయడం, ఇలా గెలిచారు, ఇలా ఓడిపోయారు, ఈ కాదు అసలు. దట్ ఈజ్ నథింగ్. డైరీ అనేది యాజ్ ఎన్ ఎమోషనల్ అటాచ్మెంట్గా భావించింది. పలానా క్రికెట్ మ్యాచ్ గెలిచారు, అది కాదు, నేను ఎంజాయ్ చేశాను, నేను చాలా ఆనందపడ్డాను, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, అది. Ann saw her diary Kriti as her best friend and shared all her emotions and secrets with it. డైరీలో నిజాలు రాస్తున్నారా అది కావు, ఎమోషనల్ అవుట్ బర్స్ట్ ఏదైతే ఉందో అది జరగకుండా ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది డైరీతో కలిగి ఉంది, కిట్టీతో కలిగి ఉంది ఆన్ ఫ్రాంక్. అంటే ఎమోషనల్, టోటల్లీ ఎమోషనల్ బాండ్ అనేది
ఈ డైరీతో ఉంది. మార్గెట్ వెంట్ టు హాలాండ్ ఇన్ డిసెంబర్ అండ్ ఐ ఫాలోడ్ ఇన్ ఫిబ్రవరి. మార్గెట్ హాలాండ్కి, ఎక్కడున్న హాలాండ్లో ఎవరున్నారు అంటే తల్లిదండ్రులు ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు, ఉద్యోగరీత్యానో ఏదో కారణం ద్వారా. వీళ్ళు గ్రాండ్ మా దగ్గర ఉన్నారు అప్పటి వరకు. డిసెంబర్లో మార్గెట్ వెళ్ళింది, జనవరి ఫిబ్రవరి తర్వాత ఫిబ్రవరిలో ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. వెన్ ఐ వాస్ ప్లంక్డ్ డౌన్ ఆన్ ద టేబుల్ యాజ్ బర్త్డే ప్రెజెంట్ ఫర్ మార్గెట్. వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది ఆన్ ఫ్రాంక్ యొక్క పరిస్థితి అంటే, ఆన్ ఫ్రాంక్ని తన అక్కకి వచ్చినటువంటి ఒక బహుమతిలాగా బల్ల మీద పెట్టారనమాట. అదిగోవే నీ చెల్లి, ఆడుకో, నీ బొమ్మ అది అన్నట్టుగా ఉంది వ్యవహారం అనేసి ఆమె రాసింది. ఆన్స్ హ్యూమరస్ నేచర్ ఈజ్ షోన్. ఇక్కడ ఏం కనబడుతుంది? కామిక్ ఎలిమెంట్, ఏదైతే నవ్వులాట అనేది కూడా కనబడుతుంది. రిజర్వే కాదు, సీరియస్ నేచర్ అయితే కాదు, చాలా నవ్వు తెప్పించేటటువంటి నేచర్ అమ్మాయిది. అంతేకాదు మనకి ఈ యొక్క డైరీ రాసే విధానంలో కూడా పిల్లల యొక్క సహజ లక్షణం మాట్లాడడం అనేది, నా తల్లి నుంచి ఇది వచ్చింది అని చెప్పడం కూడా హ్యూమరస్, నవ్వు పుట్టించే తత్వం, సీరియస్ ఏం కాదు. షోన్ ఇన్ హర్ విట్టి రైటింగ్ స్టైల్, తన యొక్క చాలా తెలివైన రైటింగ్ స్టైల్లో ఇది కనబడుతుంది, హాస్యం అనేది కనబడుతుంది. లైక్ యూజింగ్ ద ఫ్రేజ్ ప్లంక్ డౌన్, ఆడు పడేశారంతే, ఓ బొమ్మలాగా ఆడుకోవే నీ చెల్లి, అది నీ బొమ్మ వాడుకో అన్నట్టుగా పడేశారు అని రాయడం. ఇఫ్ యూ ఆస్క్ మీ, దెర్ ఆర్ సో మెనీ డమ్మీస్ అబౌట్ a quarter of class should be kept back, but teachers are the most unpredictable teachers on earth. ఇక్కడ చెప్పడం ఏంటంటే, తన క్లాసులో 25%, 100కి 25 మంది ఫూల్స్ ఉన్నారని, స్టూపిడ్ పీపుల్ అంటే ఏం రానోళ్ళు, వీళ్ళందరినీ కూడా మరలా అదే క్లాసులో పెట్టేస్తారు. కానీ ఈ 25% కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేయొచ్చు, ముందు క్లాసులోకి వెళ్ళొచ్చు, అసలు ముందు క్లాసులోకి వెళ్తాడు అన్నోడిని కూడా అదే క్లాసులో చదివించేటట్టు చేయొచ్చు. అన్ప్రెడిక్టబుల్ క్రీచర్స్ వాళ్ళు, టీచర్స్ అనేవాళ్ళు చాలా అన్ప్రెడిక్టబుల్, అంటే వాళ్ళని ఇలానే ఉంటారు నెక్స్ట్ మినిట్ అని కూడా చెప్పలేము. అప్పుడే కోప్పడతారు, అప్పుడే ఇక ప్రేమగా మాట్లాడతారు. అండ్ థాట్ సమ్ క్లాస్మేట్స్ వర్ నాట్ స్మార్ట్, కొంతమంది క్లాస్మేట్స్ తెలివైన వాళ్ళు కాదనేది ఆ అమ్మాయి అభిప్రాయం. బట్ షీ బిలీవ్డ్ ఇన్ హర్ ఇంటెలిజెన్స్ టు అడ్వాన్స్. అయితే తాను చాలా నేను తెలివైన దాన్ని, నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తా, నేను ముందు క్లాస్కి వెళ్ళిపోతా, కాబట్టి మనం నిరాశపడకూడదు అనేసి ఆమె పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనకు కనబడుతుంది. షీ ఫౌండ్ టీచర్స్ అన్ప్రెడిక్టబుల్ ఇన్ గ్రేడింగ్ ఇవ్వడంలో అన్ప్రెడిక్టబుల్గా తానైతే భావించిందనమాట. టీచర్స్ని మనం చెప్పలేము, ఏ గ్రేడ్ ఇస్తారో చెప్పలేము, ఏం పరిస్థితో చెప్పలేము అనేసి తానైతే భావించింది. ఎనీవన్ కుడ్ ర్యాంబుల్ ఆన్ అండ్ లీవ్ బిగ్ స్పేసెస్ బిట్వీన్ ద వర్డ్స్. ఎస్ఏ రాయమని చెప్పారు. దేని గురించి? చాటర్ బాక్స్, వసపెట్ట, వాగుడు కాయ అనే దాని మీద. ఎవరైనా ఏం చేస్తారు, ఒక పదం ఇక్కడ రాసి, ఇంకో పదం ఇక్కడ రాసి, ఇంకో పదం ఇక్కడ రాసి, పేజీలో 20 పదాలతో పేజీలని కంప్లీట్ చేసి రాసేసానని ఎవరైనా అనేస్తారు. బట్ ద ట్రిక్ వాజ్ టు కమ్ అప్ విత్ కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్. నేను ఎలా లాజిక్ వాడాలి, టు ప్రూవ్ ద నెసెసిటీ ఆఫ్ టాకింగ్. నేను మాట్లాడాలి, క్లాస్లో నా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి, లాజికల్ థింకింగ్ రావాలా. ఏదో రాసామంటే రాసి చివరిలో క్షమించండి నేనైతే ఇంకా మాట్లాడను, ఈ విధంగా కాదు, మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? దానికి కన్విన్సింగ్ ఏం చెప్పింది, మా అమ్మకు ఉంది ఆ రోగం, అది నాకు వచ్చింది, మీకు తెలుసు, వంశపారంపర్యంగా వచ్చే రోగాలు మానవని మీకు తెలుసు కదా, దయచేసి నన్ను క్షమించి మాట్లాడినవాడిని. ఇది అండ్ అప్రోచ్ రైటింగ్ ఎస్సెస్ విత్ ఎంతూజియాజం. అందరిలాగా ఇక్కడ ఒకటి గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒకటి అట్లా రాయడం కాదు, చాలా ఎంతూజియాజంగా రాయడం మొదలుపెట్టింది, చాలా ఇష్టంగా. వాంటింగ్ టు ఫిల్ దెమ్ విత్ కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్స్, లాజిక్ ఉపయోగించి రాయాలనుకుంటాను. ఎట్లా కన్విన్స్ చేయాలి వాళ్ళని, అది చదివే వాళ్ళు కన్విన్స్ అయిపోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ దెమ్ లుక్ లాంగర్ విత్ బిగ్ స్పేసెస్ బిట్వీన్ ద వర్డ్స్. ఇక ఏంటంటే ఇక్కడ ఒకటి రాసి పెద్దది ఏదో రాసేసానని చూపించుకోవాలని తానైతే అనుకోవట్లా, సింపుల్గా కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్తో రాయాలనుకుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే, ఈ విధంగా ఏంటంటే మిగతా పిల్లల్లాగా ఏదో చాలామంది రాస్తారు, లైన్లో వదిలేస్తారు. ఒక లైన్లో ఇట్లా 4 పదాలు రాస్తారు, రెండో లైన్ వదిలేస్తారు, మళ్ళీ 4 పదాలు రాస్తారు, పెద్దదిగా పేజీలు 4 పేజీలు రాశారా అన్నట్టుగా ఉండాలి అనుకుంటారు. కానీ ఈ అమ్మాయి అట్లా కాదు. హోంవర్క్ ఇస్తే ఎందుకు ఇచ్చారు, నేను మాట్లాడడం ఆపేయాలని ఇచ్చారు, కానీ మాట్లాడాలి, ఒక లాజిక్ ప్రజెంటేషన్ ఇవ్వాలి,
కాబట్టి కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ని ప్రజెంట్ చేయాలి అనేసి, మా అమ్మకు ఆ రోగం ఉంది కాబట్టి నాకు ఆ రోగం ఉంది, ఈ రోగాలు పోవని మీకు తెలుసు కదా మాస్టారు, దయచేసి నా రోగానికి మందు లేదు కాబట్టి మాట్లాడనివ్వండి అనేసి చాలా పద్ధతిగా చాలా లాజికల్గా అడగడం అయితే జరిగింది. ఇదండి టోటల్గా మీకు ఐ కార్డ్స్. అలానే ఇప్పుడు ఒక 10 సెకండ్స్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ టైటిల్ ఏదైతే ఉందో వీడియో టైటిల్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా 10 లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లైగా మీకు ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.